చిన్న ప్రార్థన చేసుకొని మనమందరం కూడా వాక్య భాగంలోనికి వెళ్దామండి. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయినటువంటి దేవా, దేవదూతల చేత నిత్యమును పొగడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి అయినటువంటి దేవా, నీ యొక్క ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాలపు సమయమున, ఈ యొక్క పునరుద్ధానపు దినమున దేవమా, నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను ఆరాధించేటువంటి భాగ్యాన్ని మా సంఘస్థులకి అందరికీ అనుగ్రహించిన విధానానికి నీకు వందనాలు తండ్రి. ఎంతోమందికి లేనటువంటి ధన్యత అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోచుండగా దేవా, వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాల చేత మాతో మాట్లాడి మా హృదయాలను తాకవలసిందా కూర్చున్నంతని. మనుషుడు ఏ పాటి వాడు తండ్రి, కాబట్టి దైవమా నా జ్ఞానం ఏ పాటిది తండ్రి. నీ యొక్క బలమైన పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నియమించవలసిందిగా కోరుచు నజరేయుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. మీ అందరి మధ్యలో కూడా ఒక చిన్న ప్రశ్న తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను. అది ఈరోజు మన యొక్క ప్రసంగపు అంశము కూడా. ఈరోజు మన ప్రసంగం అంశము ఒక ప్రశ్నతో కూడినటువంటిది అన్నమాట. ముందుగా ఆ ప్రశ్న నేను మీకు అడుగుతాను. ఇలాంటి ప్రశ్న మీ అందరికీ ఎంతమందికి ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. చివరిగా ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా ఇదే ప్రశ్న అడుగుతాను. అప్పుడుకి ఎంతమందికి ఈ ప్రశ్న ఉందో మనం ఆలోచన చేసుకుందాము. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా, క్రైస్తవులుగా పిలువబడేటువంటి మనమందరం కూడా దేవుని నమ్ముకొని ఈ యొక్క విశ్వాస యాత్రలో కొనసాగుతున్నాము. అయితే కొన్నిసార్లు మనకు కీడు కలగవచ్చు, అపాయాలు కలగవచ్చు. కానీ ఇలాగ మనం కొనసాగుతున్నటువంటి సమయంలో మనకంటే భక్తిహీనులు, దేవుని నమ్ముకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మనకంటే వాళ్ళకి కొన్నిసార్లు మంచి జరుగుతుంది. అనగా చెడ్డవారికి మంచి జరుగుతుంది. దేవుణ్ణి నమ్ముకొని ఇంత ఆత్మీయంగా భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి మనకు మాత్రం మంచి జరగట్లేదు అనేటువంటి ప్రశ్న మీలో ఎంతమందికి ఉందో ఒక్కసారి చేతులు ఎత్తండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు కలిగితేనే ఒక్కసారి చేయెత్తండి. బయట లోకంలో ఎంతోమంది ఉన్నారు, వారికి మాత్రం మంచి జరుగుతుంది. కానీ ఇన్ని దివారాత్రుల్లో ఇన్ని కష్టపడి ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నామే, మరి మా జీవితాల్లో ఎందుకు మంచి జరగట్లేదు? వాళ్ళు అన్యుల్లో అభివృద్ధి చూస్తున్నాము, మా జీవితాల్లో అభివృద్ధి లేదనేటువంటి ప్రశ్న మీలో చాలామందికి కలిగి ఉండవచ్చు. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం కూడా అదేనండి. ఈ బైబిల్ యొక్క చరిత్రను మనం కనుక ఆలోచన చేసినప్పుడు, బైబిల్ అనేటువంటిదండి ఇప్పటి వరకు సుమారు 6000 సంవత్సరాల కాల వ్యవధి కలిగినటువంటిది అన్నమాట. ఆదాము నుండి ఇప్పుడు మనం జీవించుచున్నటువంటి ప్రస్తుత కాలం వరకు 6000 సంవత్సరాల కాల వ్యవధి. అయితే బైబిల్ లిఖించబడినటువంటి చరిత్ర మాత్రం 4000 సంవత్సరాల మట్టుకే. అనగా ఆదాము నుండి నోవాహు వరకు 2000 సంవత్సరాలు అయితే, నోవాహు నుండి యేసుక్రీస్తు ప్రభువారి వరకు 2000 సంవత్సరాలు. అనగా ఈ బైబిల్ మొత్తం కూడా చరిత్ర కలిపితే 4000 సంవత్సరాల చరిత్ర అన్నమాట. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత, శిష్యుల తర్వాత ఒక 100 సంవత్సరాల వరకు వాక్యం లిఖించబడింది. కానీ తర్వాత ఇక మనకి అప్పటికి బైబిల్ ప్రింట్ అయిపోయింది. అప్పటికి ఇక దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదని ఇక్కడి వరకు ఆగిపోయింది. కాబట్టి మన ఈ 200 మంది ఉన్నటువంటి సంఘంలోనే మనకి ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు చాలామంది, సుమారు సగం మందికి ఈ యొక్క ప్రశ్న కలిగింది. ఈ 200 మంది ఉన్నటువంటి సంఘంలోనే ఈ ప్రశ్న సగం మందికి కలిగితే, మరి 4000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క బైబిల్లో ఎవరికి కలగలేదంటారా ఈ ప్రశ్న? ఒక 200 మంది ప్రజల్లో ఉన్నటువంటి మనకే ఇన్ని ప్రశ్నలు ఇంతమందికి ఉంటే, మరి 4000 సంవత్సరాల్లో ఇంతమంది భక్తులు ఉన్నారు, ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఎవరికి ఈ ప్రశ్న కలగలేదా?
దేవుడు ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేడా అని కానీ మనకు ఆలోచన చేసినప్పుడు మనమందరం కూడా బైబిల్ తెరుద్దామండి. మొట్టమొదటిగా ఈ యొక్క బైబిల్లో ఈ యొక్క ప్రశ్న కలిగింది మొట్టమొదటి వ్యక్తికి యోబు గారికి అండి. యోబు 21వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చదువుకుందామండి. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము వారి చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియో లేక క్షేమముగా నున్నవి. చాలండి. భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు? యోబు ఇక్కడ దేవుని ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. భక్తిహీనులందరూ ఎలా బ్రతుకుతున్నారో, వారి జీవితాల్లో అభివృద్ధి ఎలా కొనసాగుతుంది, వారు ఉండంగానే వారే కాదు వారి పిల్లలు కూడా ఎలాగ స్థిరపరచబడుతున్నారు అనేటువంటి ప్రశ్న ముందుగా యోబుకి కలిగింది. ఇంతమంది నేను ఇంత కష్టం పడుతున్నానే, ఇంత కష్టకాలంలో నాకు ఉన్నాయన్నీ కోల్పోయాను, కానీ భక్తిహీనులు చూస్తే వాళ్ళు మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉన్నారు, వారి పిల్లలు కూడా ఆశీర్వదించబడుతూనే ఉన్నారు, ఎందుకు ఇలా? ఇదే ప్రశ్న ఇర్మియా గ్రంథంలో కూడా మనం చదువుకుందామండి. ఇర్మియా ప్రవచన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. ఇర్మియా ప్రవచన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడదువు, అయినను న్యాయం విధించటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వదిలనేలా, మహా విశ్వాసఘాతకులు శుకింపనేలా. చాలండి. ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా దేవుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యా, నువ్వు న్యాయమంతుడివి, నాకు తెలిసది, కానీ భక్తిహీనులేంటి ఇలాగో అభివృద్ధి చెందుతున్నారు? విశ్వాసఘాతకులు అనగా విశ్వాసము కోల్పోయి లేదా మోసపరిచినటువంటి వారు అన్నమాట. విశ్వాసము లేని వారిని విశ్వాసఘాతకులు అంటారు. ఈ విశ్వాసం లేని వారిలో ఇంతగా ఎలాగో సుఖము పొందుతున్నారు? మా జీవితాలేమో ఇలాగున్నాయి. ఇర్మియా ఎందుకు ఈ యొక్క వచనం చెప్పినాడంటే, ఇర్మియా సొంత బంధువులే ఇర్మియాని చంపటానికి చూసినప్పుడు ఈ ఆలోచనలు ఇర్మియాకు కలుగుతాయి. అయ్యా, నా సొంత బంధువులే నన్ను చంపాలనుకుంటున్నారు, ఏంటి ఈ పరిస్థితి, నాకు ఇన్ని హింసలు ఎందుకు, భక్తిహీనులు చేస్తేనేమో వారు ఇంతగా సుఖించుచున్నారని ఈ రీతిగా మనం యోబు గ్రంథంలో మరియు ఇర్మియా ప్రవచన గ్రంథంలో ధ్యానం చేశాము. కానీ వీటి రెండిటి కంటే కూడా ఈరోజు మనం ధ్యానించబోయేటువంటిది 73వ కీర్తన. ఇలాంటి ప్రశ్నలు బైబిల్లో ఎవరికి కలగలేదా అనేటువంటి దాని గురించి మీకు ఆ వచనాలు చూపించాను. కానీ ఈరోజు మనమందరం కూడా ధ్యానించబోయేటువంటి కీర్తన 73వ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాము. అనేది కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేయండి. 73వ కీర్తన ఈరోజు మన యొక్క ధ్యానాంశము. యోబు గారికి కలిగినట్టుగానే ఇర్మియా గారికి కలిగినట్టుగానే ఆసాపుకు కూడా ఈ యొక్క ప్రశ్న లేవనెత్తింది. అయితే వాళ్ళు ఒక్కొక్క వచనాల్లో వారి యొక్క ప్రశ్నను లేవనెత్తి ఆపేశారు. కానీ ఈ 73వ కీర్తన మొత్తం కూడా మన ప్రశ్నలే. మనకి ఎన్నైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నల సముదాయమే ఈ యొక్క 73వ కీర్తన. యోబు గ్రంథంలో ఇర్మియా గ్రంథం ఒక్కొక్క వచనం ఉంది, కానీ మన జీవితాల్లో అనుభవించేటువంటి ప్రతీదీ కూడా ఆసాపు ఒక కీర్తనగా రచించి ఇశ్రాయేలులోకి ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ 73వ కీర్తనను రచించింది ఆసాపు. ఆసాపు కీర్తనలని మన కీర్తనల గ్రంథంలో చూస్తాము. మొత్తం ఆసాపు గారు 12 కీర్తనలు రాశారు. 50వ కీర్తన ఆసాపు గారు రచించింది. 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు కూడా ఆసాపు గారు రచించారు. కీర్తనల గ్రంథంలో 50వ కీర్తన ఆసాపు గారు రచించారు. అదే రీతిగా 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు, అనగా 11 కీర్తనలు, 50వ కీర్తన, 12 కీర్తనలు ఆసాపు గారి ఈ యొక్క కీర్తనల గ్రంథంలో చూస్తాం. కీర్తనలు అనగా దావీదు భక్తుడు రచించిందే కాదండి, చాలామంది భక్తులు రచించింది. సొలొమోన్ ఉంటుంది, కోరాహు కుమారు, అందరిది కలిపిన సముదాయం ఈ కీర్తనలు అన్నమాట. అయితే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ఈ 73వ కీర్తన యొక్క కీర్తన రచించింది ఆసాపు భక్తుడు అనమాట.
అసలు ఆసాపు ఎవరు? మనం చాలాసార్లు ఆసాపు కీర్తన ఆసాపు గారు రచించిందని అంటాం, కానీ ఆసాపు ఎవరో చాలామందికి తెలియదు. ముందుగా ఆసాపు గురించి తెలుసుకుంటే ఈ ప్రశ్నలు లేవనెత్తటానికి అతను నీతిమంతుడా, భయభక్తులు కలిగినవాడా, లేదా భక్తిహీనుడా అనేది మనకు తెలుస్తుందన్నమాట. మనందరం కూడా మన యొక్క మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయానికి వద్దామండి. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 4-5 వచనాలు. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వధించుటకును ఆయన స్తోత్రములు చెల్లించుటను లేవీయులలో కొందరు నియమించెను. వారిలో ఆషాపు అధిపతి జకర్యా, అతని తరువాత వాడు యెహీయేలు, సెమిరా. చాలండి. అదే రీతిగా 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 12-13 వచనాలు. 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 12-13 వచనాలు. ఆసాపు హేమాను, ఏదుతునుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకును పాఠకులనైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని తాళములను, తంబూరలను, సితారల చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టు నిలిచిరి. వారితో కూడా బూరల ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరల ఊది వారిను పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయొచ్చు. యాజకులు పరిశుద్ధ స్థలములలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని స్తోత్రము చేసిరి. చాలండి. ఈ చదవబడినటువంటి యొక్క 2 లేఖన భావాలను మనం గనుక గమనించినట్లయితే ఆసాపు బెరక్యా కుమారుడని ఈ 15వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో ఆసాపు యొక్క తండ్రి పేరు బెరక్యా అనమాట. ఈ ఆసాపు ఎవరనగా లేవి గోత్రంకు చెందినటువంటి వాడు. అనగా యాజకుల గుంపు ఏదైతే ఉందో, యాజకుల గోత్రం ఏదైతే ఉందో ఆ గోత్రము నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క ఆసాపు. ఇతని సహోదరులు వీళ్ళు అందరూ కూడా దేవుని యొక్క సేవలో ఉంటారు. ఆసాపు ఒక్కడే కాదు, వారి కుటుంబం మొత్తం, సహోదరులు, వారి బంధుమిత్రులు అందరూ కూడా ఒకటే పని, దేవుని స్తుతించాలి. పని వేరైనప్పటికీ, అనగా కొంతమంది వాయిద్యాలు వాయిస్తారు, కొంతమంది కీర్తనలు పాడతారు, కొంతమంది తంతి వాయిద్యాలు వాయిస్తారు, మరికొంతమంది ఉపచారాలు అవన్నీ చేస్తూ ఉంటారు. వీరందరిది కూడా లేవి గుంపు అనమాట. అయితే ఈ 16వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆసాపు వీరందరికీ కూడా అధిపతి అని మనకి నియమింపబడింది. ప్రధాన యాజకుడు కాదు, కానీ ఈ గుంపు అయితే ఏదైతే ఉందో దేవుని గణపరిచేటువంటి గుంపు, స్తోత్రాలు చెప్పేటువంటి గుంపు, వాయిద్యాలు వాయించేటువంటి గుంపు, కీర్తనలు పాడేటువంటి గుంపు ఏదైతే లేవీల గుంపు ఉందో, ఈ 120 మంది ఎవరైతే బూరలు ఊదుతారో వీరందరికీ కూడా అధిపతి ఆసాపు అని మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 4-5 వచనాలు మనకి కనబడుతుంది. అయితే ఇలాగ గమనించినప్పుడు ఆసాపు అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప భక్తుడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన కీర్తనలు బైబిల్లో పెట్టారంటే ఆయన ఎంత పెద్ద భక్తుడో మనకు అర్థమవుతుంది. కనీసం మనం మాట్లాడిన ఒక్క మాట కూడా 12 మంది శిష్యులు తర్వాత ఎంతోమంది మిషనరీసే కానీ ఎంతోమంది గొప్ప సేవకులు ఉన్నారు, కానీ వారు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట కూడా బైబిల్లో ఇంకా లిఖించబడలేదు. ఎంత పెద్ద భక్తులైనప్పటికీ, ఎంత సువార్త వ్యాప్తి చెందించినప్పటికీ. కానీ అలాంటిది ఆసాపుకు 12 కీర్తనలు రచించేటువంటి భాగ్యాన్ని దేవుడిచ్చాడంటే ఎంత గొప్పవాడో ఈ యొక్క ఆసాపు. కాబట్టి ఇంత గొప్పవాడైనటువంటి ఈ యొక్క ఆసాపు మనందరికీ కలిగినటువంటి ప్రశ్నను లేవనెత్తుతున్నాడు. అదే 73వ కీర్తన. ఇప్పుడు మనమందరం కూడా 73వ కీర్తనకు వద్దామండి. ఇప్పటి వరకు ఆసాపు ఎవరు అనేటువంటిది మనం ధ్యానం చేశాము. ఇప్పుడు మనమందరం కూడా మన ధ్యానాంశంలోకి వద్దాము. 73వ కీర్తన మొదటి వచనం నేను చదువుతున్నానండి. ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. మనం లేవనెత్తినటువంటి ప్రశ్నకు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మొదటి వచనానికి సంబంధం ఏమైనా ఉన్నదా లేదా అనగా ఉంది అండి. ఏంటి అనగా మనం ధ్యానించబోయేటువంటి యొక్క ఆన్సర్ మొట్టమొదటిగానే మొదటి వచనంలో ఆసాపు చెప్పేసి తర్వాత ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. దేవుడు దయాళుడైనా, నిజముగా దయగలిగినటువంటి వ్యక్తేనా, మంచివాడైనా? ఎందుకంటే
ఇంతగా ఆయన కొరకు మేము కష్టపడుతున్నామే, ఇంతగా ఆయన కొరకు యాజకుల సమూహంలో ఉండి మేము పరిచారము చేస్తున్నాం, కానీ మాకు కాక చెడ్డవారికి ఎందుకు మంచి జరుగుతుంది అనేటువంటి ప్రశ్న కలిగినప్పుడు దేవుడు నిజముగా మంచివాడైనా అని ఆలోచన చేసినప్పుడు ఆయనకు తేలిన ఫలితార్థము దేవుడు నిశ్చయముగా దయాళుడై ఉన్నాడనేటువంటి ఆన్సర్ని మొదటి వచనంలో సమకూర్చేశాడు. ప్రశ్న కంటే ముందు జవాబు ఇచ్చేసి తర్వాత రెండో వచనంలో నుండి ప్రశ్న లేవనెత్తుతున్నాడు. రెండో వచనం చదువుతున్నానండి. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. మరి ఈ వచనం ఏంటి? ఆసాపు నా యొక్క అడుగులు జారిపోయి ఉన్నాయి, నేను త్రొట్టిల్లేటువంటి పరిస్థితి వచ్చింది, నా విశ్వాస యాత్రలో పడిపోయేటువంటి స్థితి వచ్చిందని రెండో వచనంలో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఏమైనా దావీదులాగా పాపం చేసి ఉన్నాడా? ఏదైనా బెత్షెబతో లేదా అలాంటివి ఏమైనా కార్యం జరిగించాడా? లేకపోతే సొలొమోన్ లాగా అనేక మంది భార్యలు కలిగి ఉన్నాడా? అసలు ఆసాపు ఈ యొక్క విశ్వాస యాత్రలో నేను త్రొట్టిల్లిపోయాను, ఇంకొంచెం అయితే నేను జారి కింద పడిపోయేటువంటి వాడిని నా విశ్వాస యాత్రలో అని ఆసాపు ఎందుకు చెప్తున్నాడు అనేది మీకు చివరికి అర్థమవుతుంది. ఈ రెండో వచనం కూడా చివరికి మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట అని ఉన్నాడో, నేను పాపం ఎందుకు చేసి ఉన్నాను, నేను ఎందుకు త్రొట్టిల్లేటువంటి పరిస్థితి వచ్చిందో అనేది మనకి ధ్యానించుకుంటూ వెళ్తున్నప్పుడు తెలుస్తుంది అన్నమాట. అయితే ఈ ఆసాపు మాత్రం దావీదు కాలపు వాడే. దావీదు మందిరాన్ని నిర్మించినటువంటి తర్వాత మనం చదువుకున్నటువంటి దినవృత్తాంత గ్రంథం అనేది దావీదు రాజుల కాలము నాటి ఆ యొక్క గ్రంథం అన్నమాట. ఆ దావీదు యెరూషలేం మందిరం నిర్మించాలని ఆశ కలిగినప్పుడు సొలొమోను ద్వారా మందిరం నిర్మించినటువంటి తర్వాత ఆసాపుకు ఈ యొక్క బాధ్యతను అప్పగిస్తారు, స్తుతులు చెల్లించేటువంటిది మరియు కీర్తనలు పాడేటువంటిది. అయితే మన ప్రశ్న ఈ 3వ వచనంలో కనపడుతుంది. అందరం కూడా శ్రద్ధగా గమనిద్దామండి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. భక్తిహీనుల క్షేమము ఆయనకు కంటకి కనబడినప్పుడు లేదా ఆయన చూచినప్పుడు ఆయన మత్సరపడుతున్నాడు, ఆయనకి అసూయ వస్తుందంట. ఎందుకంటే లేవీలు అనేటువంటి వారు ఎవరు ఉన్నారంటే వారికి స్వాస్థ్యము లేదు. కానానుకి చేరినప్పుడు 12 గోత్రాల్లో లేవి గోత్రానికి దేవుడు స్వాస్థ్యం ఇవ్వలేదు, అనగా భూభాగము ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే లేవీయులు దేవుణ్ణే ఆరాధించాలి, దేవుడే వారికి స్వాస్థ్యము అని ద్వితీయోపదేశకాండంలో చెప్పి 12 గోత్రాలకు మాత్రం కానాను దేశం అంతా కూడా విభజించి 12 గోత్రాలకి 12 రాజ్యాలుగా 12 స్థలాలుగా విభజించి వాళ్ళకి రాజ్యాలు ఇచ్చాడే కానీ లేవీకి మాత్రం లేవి గోత్రపు వాళ్ళు ఎవరికి కూడా ఆ యొక్క భూభాగం ఇవ్వలేదు. ఎందుకంటే లేవీలకు యాజకులకు నేనే స్వాస్థ్యము, భూభాగం స్వాస్థ్యము కాదు, నేనే వారికి రక్షకుడిని, నేనే వారికి స్వాస్థ్యమని లేవీలకి స్వాస్థ్యము ఇవ్వలేదు. అలాంటి లేవి గోత్రంలో వచ్చినటువంటి ఒక ఆసాపు భక్తిహీనులనంట చూచినప్పుడు, అనగా ఈయన కష్టపడి రోజంతా దేవుని సన్నిధిలో ఇలాగూ కష్టపడుతూ దేవునికి పరిచారం చేస్తున్నటువంటి సమయంలో భక్తిహీనులు ఎవరైతే దేవుని నమ్మక విశ్వసించక ఉన్నారో వారి క్షేమము చూచినప్పుడు, వారు ఎలాగ అభివృద్ధి పొందుతున్నారని చూచినప్పుడు, వారు దినదినం అభివృద్ధి పొందుతున్నటువంటి పరిస్థితిని చూసి ఈయనకి అసూయ వచ్చిందంట. 4వ వచనం కూడా చదువుకుందామండి. 4వ వచనంలో మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. మరణమందు కూడా వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. మరణమందు యాతనలు అనగా 12 మంది శిష్యులు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించినటువంటి తర్వాత ఒక్క శిష్యుడు మాత్రమే మామూలు మరణం పొంది ఉన్నాడు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. హతసాక్షులు అంటే మామూలు హతసాక్షులు కాదండి. కొంతమంది రంపంతో కోయబడి ఉన్నారు, కొంతమందిని కాగేటువంటి నూనెలో వేసి ఉన్నారు, కొంతమందిని ఉరి తీసి ఉన్నారు, కొంతమంది గొడ్డలతో నరికి ఉన్నారు, కొంతమంది బల్లెపు పోటుతో నరికి ఉన్నారు, మరికొందరిని రకరకాలుగా హింసించి చంపారు. చనిపోయేటువంటి పరిస్థితి కూడా భక్తులకి మంచి పరిస్థితి లేదు, హింస నొందుతూ చనిపోయారు. కానీ అదే భక్తిహీనులకి మంచిగా చనిపోతున్నారు, ఏ బాధ లేకుండా ఏ కష్టం లేకుండా చనిపోయేటప్పుడు కూడా వారికి యాతనలు లేవు, హాయిగా చనిపోతున్నారు.
ఈ ప్రశ్న ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు వాళ్ళు రాయించున్నటువంటి ఎగ్జామ్స్లో వాళ్ళకంటే మంచిగా రాసినప్పటికీ ఏదైనా హిందూస్కి లేకపోతే దేవుని నమ్ముకునేటువంటి వారికి మంచి మార్కులు వస్తే వారికి మంచి ఎందుకు జరిగింది? జాబ్లో మేము ఒకరి కింద పనిచేస్తున్నాం, మా అధికారి ఒక భక్తిహీనుడై ఉన్నాడు కానీ మేము వారి కింద పని చేస్తున్నాము. ఒక పని వెతుక్కుందామని వెళ్ళినప్పుడు పని కోసం 10 మంది వస్తే 10 మందికి పని దొరికింది కానీ ఆ యొక్క చివరి వ్యక్తి అయినటువంటి మనకి పని దొరకట్లేదు. ఇలాంటి ప్రశ్నలు మన జీవితాల్లో ఎన్నో మనకి తలెత్తుతాయి. వీటన్నిటిని కూడా వివరిస్తూ ఒక్కొక్క వచనంగా ఆసాపు గారు చెప్తున్నారన్నమాట. 5వ వచనం, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగువు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు కూడా పుట్టదు. క్రైస్తవులకు ఎందుకు ఇన్ని అనారోగ్యాలను కూడా చాలామంది అడుగుతారు. కాబట్టి ఆసాపు కూడా ఇదే అడుగుతున్నాడు. క్రైస్తవులకేమో ఇన్ని రోగాలు వస్తున్నాయి, భక్తిహీనులకేమో తెగుళ్ళు అనేదే రావట్లేదు. అసలు వారు పుష్టిగా ఉంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు అంటున్నారు. మన కరోనా టైంలో చూసినప్పుడు కూడా చాలామంది మత ఛాందసవాదులు క్రైస్తవుల యొక్క పాస్టర్లు ఎందుకు చనిపోయి ఉన్నారు, దేవుడు వారిని రక్షించవచ్చు కదా అనేటువంటి ప్రశ్నను కూడా ఇందుకే లేవనెత్తారు. ఇలాంటి ప్రశ్నని ఆసాపు కూడా అడుగుతున్నాడు. మరణమందు వారికి యాతన లేవు, వారు అభివృద్ధి చెందుతున్నారు. 5వ వచనంలో, మనందరికీ కలిగినట్టుగా వారికి ఇబ్బందులు ఏవి కూడా కలగట్లేదు. మనం ఒక పని కోసం అని వెళ్తే మనకు అది ఫెయిల్ అవుతుంది, వాళ్ళకి సక్సెస్ అవుతుంది. జాబ్ కోసం ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు మొదటి అటెంప్ట్లోనే భక్తిహీనులు జాబ్ పొందుతున్నారు. 10 సార్లు జాబ్ అప్లై చేసినా ఒక్కసారి కూడా జాబ్ రావట్లేదు. మనకి ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయే కానీ వారికి ఈ ఇబ్బందులు ఏవి కలగట్లేదు. 6వ వచనము, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. వీరి యొక్క గర్వం ఎలాగుందంటే కంఠహారము వలె వారి మెడలో వేసుకున్నారు. అంటే నెక్లెస్ లాగా వారి యొక్క గర్వం ఉందంట. అంటే గర్వము ఇక్కడ వరకు ఉంది. ఎంత గర్వం అంటే నేనే అనేటువంటి గర్వము ఈ భక్తిహీనులకు కంఠహారము వలె ఈ మెడ వరకు ఉందంట. ఇలాంటి వీళ్ళందరూ కూడా అది 6వ వచనంలో వస్త్రము వలె వారి యొక్క బలాత్కారము ధరించుకుందరు. అనగా జగడమాడుట లేదా ఎవరితో అయితే గొడవ పెట్టుకోవాలి, ఎప్పుడు గొడవలు పెట్టుకుందాం అనేటువంటి బలాత్కారం చేయాలనేటువంటి ఉద్దేశంలో వీరందరూ ఉంటారు. ఇప్పుడు చదివబడినటువంటి యొక్క వచనాలన్నీ కూడా ఎవరంటే ఎవరికైతే గర్వము బాగా ఉండి భక్తిహీనులుగా ఉన్నారో, ఎప్పుడు నిరంతరం గొడవలు పెట్టుకోవాలని ఉంటారో వీరందరూ కూడా పుష్టిగా ఉంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, అభివృద్ధి కలిగి జీవిస్తున్నారు అని ఇలాగూ వివరిస్తూ ఈ యొక్క ఆసాపు గారు చెప్తున్నారనమాట. ఈ 8, 9 వచనాలు కూడా అలాగే ఉంటాయి. 11వ వచనం చదువుతున్నానండి. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందరు. వీరి యొక్క గర్వం చూడండి. దేవునికి తెలివి ఉన్నదా అని ప్రశ్న అడుగుతున్నారు. ఎలాంటి జీవితం అండి వీళ్ళది? మనుషుల్ని అడిగితేనే నీకు తెలివి ఉందా అని మనిషిని అడిగితేనే ఎంత కోపం వస్తుంది మరో వ్యక్తికి. అలాంటిది ఈ గర్వాంధులు దేవునికి తెలివి ఉన్నదా, అసలు దేవుడు ఉన్నాడా, ఆ దేవునికి తెలివి ఉన్నదా అని ఇలాగూ ప్రశ్నలు అడుగుతున్నారంట. కానీ వీరికి క్షేమం వస్తుంది, వీరికి మనశ్శాంతి కలుగుతుంది, వీరికి అభివృద్ధి కలుగుతుందని ఆసాపు చెప్తున్నాడు. 12వ వచనం, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చయించగలవారై ధనవృద్ధి చేసుకొందురు. వీరు ధనానికి ఏ లోటు ఉండట్లేదు. ఇలాంటి వీరందరూ కూడా భక్తిహీనులు. వీరందరికీ కూడా ధనము అనేటువంటిది కొరత లేదు కానీ ధనము అభివృద్ధిగానే ఉంటుంది. 13వ వచనము, ఇక్కడ వరకు ఇవన్నీ కూడా ప్రశ్నలు అనమాట. మొదటి 3వ వచనము నుండి 13వ వచనం 12వ వచనం వరకు కూడా ప్రశ్నలు. భక్తిహీనులు ఎలాగో జీవిస్తున్నారు, వారి యొక్క జీవిత విధానం ఎలాగుందని ప్రశ్నలు అడుగుతున్నాడు. అయితే ఈ 13వ వచనం నుండి మరో భాగం అన్నమాట. అంటే ఆసాపు యొక్క వేదనని ఇక్కడ వ్యక్తపరుచుకుంటున్నాడు. ఇప్పుడు వరకు ప్రశ్నలు అడిగి ఉన్నాడు కానీ 13వ వచనం నుండి ఇప్పుడు ఆయన కృంగిపోయి ఉండి ఇక ఆయన ఒక దీనస్థితి చూసుకోలేక ఆయన ఇక ఏడుస్తున్నాడు. ఈ ఆసాపు రాసినటువంటి ఒక 12 కీర్తనల్లో కూడా చాలా కీర్తనలు విలాప కీర్తనలు అంటారు. అనగా ఏడుచుకుంటూ పాడేటువంటి అన్నమాట. మనము పాడేటువంటి సండేలో
చాలామంది హృదయాలను కదిలిస్తే ఏడుపు తెప్పిస్తాయి కదండి కీర్తనలో. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా పాడేటువంటి విలాప కీర్తనలో ఈ యొక్క ఆసాపు కీర్తనలు కూడా ఉంటాయి. ఎందుకనగా ఈ 13వ వచనం నుంచి చెప్తాడు, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటించుతున్నని నేను అనుకొనిన ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుతును. ఈ 13-14 వచనంలో ఆసాపు ఇక్కడ తన యొక్క వేదనను ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. ప్రతి ఉదయం లేచి నీకు ఇంత పని చేస్తున్నాను, ఇంతగా నీ సన్నిధిలో ఉంటున్నాను, దీపాలు వెలిగిస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, ఇన్ని కీర్తనలు పాడుతున్నాను, ఇంతమందికి అధికారిగా ఉండి వీళ్ళందరినీ ఎటు పోనివ్వకుండా వారినందరినీ నేను స్తుతిస్తున్నానే, కానీ ఇవన్నీ వ్యర్థమేనా అయ్యా? ఇవన్నీ వ్యర్థమేనా? దయచేసి జ్ఞాపకము చేసుకోండి, ఇవన్నీ వ్యర్థమేనా? ప్రతి ఉదయం కూడా నాకు శిక్ష వస్తుంది, వారి క్షేమం చూసినప్పుడల్లా నాకు అసూయ కలుగుతుంది, నేను చేసేదంత వ్యర్థమేనా అని కలిగినప్పుడు 15వ వచనంలో అంటాడు, నాకు కలిగినటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా మా సహోదరులకు చెప్పినప్పుడు వారిని మోసపుచ్చిన వాడనగుదును అని అంటాడు. 15వ వచనం చదువుతున్నానండి. నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. ఇలాగు ముచ్చటింతునని నేను అనుకుని ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అనగా ఇలాగూ నేను అనుకుంటున్నానే, ఈ ప్రశ్నలు వెళ్ళి మా సహోదరులకే కానీ నా కుమారులకే కానీ చెప్తే వారినందరినీ మోసపుచ్చిన వాడనవుతాను కదా, అంటే దేవుని మీద అపనమ్మకం కలిగించిన వాడనవుతాను కదా, ఇంతవరకు చేస్తున్నంత వ్యర్థమే అని నేను తలుస్తున్నాను. నేను తలంచటమే కాకుండా వారిని కూడా తలిస్తే వారిని కూడా మోసపుచ్చిన వాడని అవుతాను కదా. అలా కాదు. అయినను దీనిని నేను తెలుసుకోవాలని 16వ వచనం, అయినను దీనిని నేను తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించుటకు. ఇప్పటి వరకు కూడా అన్ని ప్రశ్నలు ఆవేదనలు కలిగినాయండి. ఆసాపు ఇప్పటి వరకు కూడా ప్రశ్నలు లేవనెత్తాడు. ఎవరికైనా ఏ ప్రశ్నలు అడుగుదామంటే దేవుని మీద నీకే నమ్మకం లేదు, నువ్వేం కీర్తనలు పాడతావా అని వెక్కిరిస్తారేమో, నా కుమారులకు చెప్తే నేనే ఇంత వ్యర్థంగా ఉన్నానేమో అని ఆలోచిస్తున్నాను, మళ్ళీ వాళ్ళని కూడా మోసపుచ్చిన వాడని అవుతాను, దేవుడి మీదే నాకు నమ్మకం లేదని నా కుమారులకు నేనే మోసపుచ్చిన వాడని అవుతాను, ఎందుకంటే వారిని భక్తిలో పెంచుతున్నాను, దేవుడు అని భక్తిలో పెంచుతున్నాను, నాకే భక్తి లేకపోతే వారిని మోసపుచ్చిన వాడని అవుతాను, నా సహోదరులతో కూడా ఈ యొక్క ప్రశ్న అడగలేను, కాబట్టి నేను చేసేదల్లా ఒకటే, ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎవరినైనా అడిగితే వాళ్ళని మోసపుచ్చిన వాడని అవుతారు, నన్నే ఎగతాళి చేస్తారు, కాబట్టి ఈ ప్రశ్నకు దేవుడే నాకు సమాధానం చెప్పాలని మందిరంలోనికి ఆలయంలోకి వెళ్తున్నట్టుగా 16వ వచనంలో కనపడుతుంది. ఇప్పటి వరకు చదివినటువంటి వచనాలన్నీ కూడా ప్రశ్నలు మరియు ఒక ఆసాపు యొక్క ఆవేదనలు మనకు కనపడుతున్నాయి. ఈ 16వ వచనం నుండి మనందరికీ ఉన్నటువంటి ప్రశ్న యొక్క జవాబు ఇక్కడ ఆసాపు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతున్నానండి. 17వ వచనము, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించుట వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జార చోటుని ఉంచున్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. వీరందరి గురించి ఇలాగ ఆలోచిస్తున్నాను కదా, కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక్కసారి వారి అంతము గురించి కనుక నేను ఆలోచించినట్లయితే వారందరు నశించిపోతున్నారు, ఇంతవరకు జీవించినటువంటి జీవితం అంతా వారిది వ్యర్థమే, వాళ్ళందరూ కూడా నశించిపోతున్నారు, ఎంత భక్తిహీనులైనప్పటికీ ఈ భూమి మీద ఎంత అభివృద్ధి చెందినప్పటికీ చివరికి వచ్చేదరికి తీర్పు దినం వచ్చేదరికి మాత్రం వారికి నిత్య నరకాగ్నియే, వారు నిత్యము నరకంలో కాలిపోతున్నారు, వారు నశించిపోతున్నాడు అని ఆ సభ చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎదుటి వారితో కంపారిజన్ చేసుకునేటప్పుడు భక్తిహీనుల జీవితం ఎలాంటిది అని మీకు వివరించాలంటే ఒక విస్తారాకు లాంటిది. విస్తారాకు ఎలాంటిదంటే ఉన్నంత కాలం కూడా దానిని బాగా కడిగి శుభ్రపరిచి దానిలో భోజనం చేస్తారు, కానీ భోజనం అయిపోయినటువంటి తర్వాత మాత్రం తీసి పారవేస్తారు. భోజనం అవనంత వరకు కూడా
దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. ఒకసారి కాకపోతే 2 సార్లు అయినా కడుగుతారు. కానీ ఒక్కసారి అవసరమైపోయినటువంటి తర్వాత ఇస్తరాకును తీసి పడేస్తారు. వారు ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఆ విస్తరాకులో ఎన్ని పదార్థాలు వేసినప్పటికీ చివరికి వారి అంతము మాత్రం వ్యర్థమే. చివరికి వారి అంతము మాత్రం చెత్తకుండే. కాబట్టి ఆసాపు కూడా ఇదే ఆలోచిస్తున్నాడు. ఇంతవరకు వారి జీవితాల్లో చూస్తూ వచ్చానే, కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈ యొక్క ప్రశ్న అడిగి నేను ఆలోచించినప్పుడు వారి యొక్క అంతాన్ని గనుక నేను జ్ఞాపకం చేసుకుంటే వారిది నిత్య నరకాగ్నియే కదా, వారు నశించిపోతారు కదా. నేను ఒక 80 సంవత్సరాలు సుఖము లేకుండా ఉండొచ్చు, కానీ యుగయుగాలు నేను సుఖపడతాను కదా, కానీ వారు మాత్రం యుగయుగాలు నిత్య నరకాగ్నిలో ఉంటారు కదా అనేటువంటి ప్రశ్నకి ఒక సమాధానం ఇక్కడ ఆసాపు చెప్తున్నాడనమాట. ఇదే వచనం మనకి కీర్తనలు 55వ కీర్తన 23వ వచనం ధ్యానం చేద్దామండి. భక్తిహీనుల యొక్క అంతం ఎలాగుందని మరొక భక్తుడు కూడా చెప్తాడు. కీర్తన 55వ కీర్తన 23వ వచనము. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. 94వ కీర్తన 23వ వచనం కూడా అండి. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. చాలండి. ఈ 55వ కీర్తన అదే అలాగే 94వ కీర్తనలో కూడా భక్తిహీనుల అంతం గురించి ఇక్కడ భక్తుడు వివరిస్తున్నాడు. ఎంత జీవితం జీవించినప్పటికీ వారిని మాత్రం దేవుడు వదిలిపెట్టడు. వారిని నిశ్చయంగా సంహరిస్తాడంట, నిత్య నరకాగ్నిలో పడవేస్తాడు. అయితే ఇదే ఉదాహరణ ఒక ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. అదే ధనవంతుడు మరియు లాజరు గురించి దేవుడు వివరిస్తూ లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ఉండి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆసాపు కలిగినటువంటి ఒక ప్రశ్నకు జవాబు చెప్తూ ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఈ భూమి మీద ఒక ధనవంతుడున్నాడు, అలాగే ఒక లాజరు అనబడినటువంటి దరిద్రుడున్నాడు. ధనవంతుడంట ఈ భూమి మీద ఎంతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ధనవృద్ధే కానీ అతని యొక్క భార్య పిల్లలు అభివృద్ధి చెందటమే కానీ ప్రతి విషయంలో కూడా అతను సంతోషం కలిగి ఉన్నాడు. కానీ ఒక దరిద్రుడున్నాడు, అతని పేరు లాజరు. అతని ఒళ్ళు నిండా కురుపులు. ఒక అడుక్కునేటువంటి స్థాయి కలిగినటువంటి లేదా భిక్షగాడుగా పోల్చినటువంటి ఒక లాజరు ఒంటి నిండా కురుపులే. ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు అయితే జీవించాడో అన్ని సంవత్సరాలు కూడా అతడు బాధపడుతూనే జీవించాడు. ఇలాగే మన పరిస్థితులు కూడా ఉన్నాయండి. మన జీవితాల్లో మనం ఎన్నో బాధలు అనుభవిస్తూ ఈ లాజరు వలె ఉన్నాము. కానీ ధనవంతులతో పోల్చబడినటువంటి భక్తిహీనులు మాత్రం వారి యొక్క ధనాన్ని సంపాదించుకున్నటలో లేదా వారి యొక్క అభివృద్ధి పొందుటలో నిమగ్నమై ఉన్నారు. వారికి ఏ యాతనలు ఈ భూమి మీద లేవు. కానీ భూమి మీద ఉన్నటువంటి మనకు మాత్రం అన్ని యాతనలు, అన్ని బాధలు, కురుపులు, రోగాలు, బాధలు, కరువులు, లేమిలు అన్నీ ఈ లాజరు వలె వస్తున్నాయి. కానీ ఒక దినమున లాజరు మరియు ధనవంతుడు ఇద్దరు చనిపోయారు. కానీ లాజరు మాత్రం అబ్రహాముతో పాటు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అదే ధనవంతుడు మాత్రం
నిత్య నరకాగ్నిలో యాతనలు పడుచు బాధపడుతున్నాడు. బాధపడటమే కాక, అయ్యా లాజరా, నువ్వు నాకు తెలుసు కదా, మా ఇంటి ముందే నువ్వు బిచ్చమెత్తుకునేవాడివి కదా, మా ఇంటి ముందే నిన్ను అక్కడ పడేశారు కదా కురుములతో, నేను నీకు తెలుసు కదా, కనీసం నీ వేలు ఈ బాటిల్లో ముంచైనా, ఈ యొక్క వేలు కొన్నతో అయినా నాకు కొంచెం దాహం తీర్చవా, ఈ అగ్నిలో నాకు దాహం వేస్తుంది, తాగుదామంటే నీళ్ళు లేవు. మనం ఈ జీవితాల్లో, ఈ ప్రపంచంలో ఇప్పుడు ఒక 40 డిగ్రీల ఎండకి మనకి ఎంతో దాహం వేస్తుంది. అలాంటిది నిత్యము నరకాగ్నిలో ఉండేటువంటి ప్రదేశంలో, నీళ్ళే దొరుకునేటువంటి ప్రదేశంలో ఈ ధనవంతుడు అంత దాహంతో బాధపడుతూ, లాజరా, కనీసం ఈ వేలు చుక్కనైనా నా నోటిలో వేసి నా దాహం తీర్చవా అని లాజర్ను బతిమాలాడుకుంటూ యాతనలు పడుతున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఎంత బాధలు అనుభవించినప్పటికీ, ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ, చివరిగా మనకు వచ్చే ఫలితము మాత్రం మేలైనది, బహు తీయనిది. కానీ అదే భక్తిహీనులు ఈ భూమి మీద ఎంత ధనవృద్ధి కలిగినప్పటికీ, ఎంత మంచిగా జీవించినప్పటికీ, చివరికి ఎన్ని ఆస్తులు సంపాదించినప్పటికీ, రాకడలో న్యాయమూర్తిలో వాళ్ళు తేల్చబడినటువంటి తర్వాత నరకంలో కనీసం నీళ్లు తాగటానికి భూమి మీద ఎన్ని లక్షల కోట్లు సంపాదించిన నరకంలో మాత్రం ఈ చిటికనేలు అంత నీళ్లు కూడా వారికి దొరకవు. ఈ భూమి మీద ఏం లాభం అండి, ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు సంపాదించి, నరకంలో అంట ఇంత చిన్న వేలు చుక్క నీరు కూడా దొరకక ఆ ధనవంతుడు బహు యాతనలు పడుచున్నాడు. ఇదే ధనవంతునికి దేవుడు మరొక ఛాన్స్ ఇచ్చి భూమి మీదకి పంపిస్తే అతని ధనాన్ని అతను ఉంచుకుంటాడంటారా? ఉంచుకోడు. అందరికీ బీదలందరికీ పంచిపెట్టేసి నేను కూడా ఒక లాజరు వల్ల జీవిస్తానని వస్తాడు. ఎందుకంటే ఈ సత్యము తెలియక ఆ ధనవంతుడు భూమి మీద సంపాదించుకున్నాడు. కానీ ఈ సత్యము తెలిసినటువంటి మనం మాత్రం ధనవంతుడుగా ఉండొద్దని ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడంటే, ఆ ధనవంతుడికి మరొకసారి అవకాశం దేవుడు ఇవ్వలేదు, కానీ మనకు మాత్రం అవకాశం ఇచ్చాడు. ఆ యొక్క ధనవంతుని చూసి నేర్చుకోండి. ధనవంతుడు మాత్రం నిత్య నరకాగ్నిలో ఉంటాడు. ఇదే మీకు గుర్తు. కాబట్టి ధనము సంపాదించుకోవాలని దాని వెంబట వెళ్ళటం కాదు. లాజరు వలె ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకస్తులై జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. అసలు ధనవంతులే కానీ లేదా భక్తిహీనులు ఎందుకు అభివృద్ధి పొందుతున్నారు? కీర్తనలు 92వ కీర్తన 7వ వచనము. నిత్య నాశనం నొందటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులంట నిత్యము నాశంలో పడిపోట కొరకే కొద్దిసేపు గడ్డి వలె చిగురుస్తున్నారు. కానీ వారు మాత్రం తప్పక వాడబారుతారు. తప్పక వారు మాత్రం నిత్య నరకాగ్నిలోకి వెళ్తారు. నిత్య నరకాగ్నిలోకి వెళ్ళటం కొరకే కదా దేవుడు వారిని అభివృద్ధిపరుస్తున్నాడని ఈ 92వ కీర్తన 7వ వచనంలో చెప్పబడుతుంది. మరొకసారి చదువుతున్నానండి. 7వ వచనం, నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. నిత్యము కూడా వారు నరకంలో ఉండుట కొరకే కదా ఈ భూమి మీద వారు చిగురిస్తున్నారు. చిగిర్చే ఈ గడ్డి జీవితం ఎంత వంటిదండి. ఈ భూమి మీద మహా అంటే 80-100 సంవత్సరాలు జీవించగలము, కానీ ఒక గడ్డి పువ్వులాగా యుగయుగాలు తరతాలు జీవించేటువంటి జీవితం మనకు కావాలి కదా. కాబట్టి ఈరోజు మీకు అందరికీ కూడా బోధించేటువంటి సత్యం ఏమిటనగా, ఆశాపు కలిగినటువంటి ప్రశ్నలు మనలో ఎంతోమందికి కలుగుతున్నాయి. కానీ వారి యొక్క అంతాన్ని గనక మనం ఆలోచన చేసినప్పుడు ప్రస్తుతము వారు జీవించుచున్నటువంటి జీవిత విధానాన్ని కాదు, కానీ వారి చనిపోయేటువంటి పరిస్థితుల్లో వారికి కలగబోయేటువంటి నాశనాన్ని గనక మనం ఆలోచన చేస్తే మనకి అసూయ కాదు నవ్వు రావాలి. కాబట్టి మనం అందరం కూడా అసూయ పడొద్దు, కానీ ఆ పరిస్థితిని చూసి కొన్నిసార్లు దుఃఖపడి అయ్యో వీరికి సువార్త అందలేదే, వీరి ఇలాగో నాశనం పడిపోయి జీవిస్తారు అనేటువంటి ఆలోచనలు మనకు కలిగి ఉండాలన్నమాట. అయితే ఈ భూమి మీద అసలు దేవుడు వారిని ఎందుకు అభివృద్ధి పరుస్తున్నాడు? వారిని నాశనం చేయటానికే వారిని అభివృద్ధి పరుస్తున్నాడని ఇక్కడ చదువుకున్నాము. కానీ మరొక కారణం ఏమైనా ఉన్నదా? అసలు విశ్వాసులకు కాక
అవిశ్వాసులైనటువంటి భక్తిహీనులనే దేవుడు అభివృద్ధి పరచడానికి గల కారణం ఏమిటనగా మొట్టమొదటిది మనను పరీక్షించడానికండి. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఎంతమందికి వంట వచ్చండి? ఎవరికి రాదా? అందరికీ వచ్చు కదా. మీకు ఈ వంట వచ్చినటువంటి సమయంలో స్టవ్ వెలిగించి అన్నీ చేసినటువంటి తర్వాత వెళ్ళిపోయినటువంటి తర్వాత మరొకసారి మీకు ఎవరికైనా అనుమానం వచ్చిందా? స్టవ్ కట్టేసానా లేదా అని వెళ్ళి వంట రూమ్లో ఎన్నిసార్లు అని చూసారా మీరు? చూడలేదా? ఎందుకు చూశారు? ఒక అనుమానం. బంద్ చేసామా లేదా జాగ్రత్త. పురుషులైతే ఏదైనా ఒక బండి కొనుక్కునేటప్పుడు టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఎవరైనా బండి కొనుక్కుంటారా అండి? ఎప్పుడైనా ఏదైనా పరిస్థితుల్లో వాళ్ళ స్నేహితులైనా నడుపుంటారు, కానీ ఆ బండి టెస్ట్ డ్రైవ్ తెలియకుండా అది హైట్ ఎంత ఇస్తుందో, అది హైట్ ఎంత ఉందో, మైలేజ్ ఎంత ఇస్తుందో తెలియకుండా ఎవరైనా బండి కొనుక్కుంటారా? కొనుక్కోరు. ఇంకా నవ్వేటువంటి పరిస్థితి ఏమిటంటే, ఒక ₹2 పెన్ను కొనుక్కునేటప్పుడు కూడా రాసి మనం వస్తాం అది పనిచేస్తుందో లేదా అని. ₹2 ఎంత, ₹2 విలువ ఎంత అండి? కానీ దాన్ని కూడా మనం ఇంటికి వెళ్ళి కాకుండా ఆ బుక్ స్టాల్లోనే మనం గీకి అది పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకొనే కదా మనం ఇంటికి వస్తాము. మీరంతటి మీరు తెచ్చేస్తారా టెస్ట్ చేయకుండా? ఎవరు మాట్లాడలేదండి. ఎంత? ₹2. ఒక్కొక్కసారి రూపాయి పెన్నులు కూడా కొన్ని ఒక 5 సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఆ రూపాయి పెన్ను కూడా మనం చెక్ చేసి వస్తాం. కానీ మళ్ళీ దాని కాల వ్యవధి, ఆ ₹2 పెన్ను ఒక కాల వ్యవధి ఒక మహా అంటే 10 రోజులు, మహా అంటే నెల రోజులు వాడగలుగుతాం. అంతకంటే అది వాడబడదిక. తర్వాత తీసి పాడవేయాల్సిందే. కానీ అలాంటిది యుగయుగాలు తరతరాలు దేవునితో మనం ఉండాలంటే దేవుడు మనలను ఎన్ని రీతిగా పరిశీలించాలి? అవునా కాదా అండి? ఒక ₹2 పెన్నుని మనం 10 సార్లు టెస్ట్ చేస్తున్నప్పుడు, ఒక బండి కొనుక్కునేటప్పుడే మనం 10 సార్లు పరిశీలిస్తున్నప్పుడు, మరి దేవునితో పాటు యుగయుగాలు తరతరాలు జీవించాలి కాబట్టి దేవుడు ఎంత జాగ్రత్త పడాలి? అయ్యో నేను భక్తిహీనుని నరకంలో పడవేశానా, లేకపోతే భక్తిహీనుని పరలోకంలోనికి రప్పించానని దేవుడికి క్లారిటీ ఉండాలి కదా. దేవుడు పరిశీలించాలి కదా. ఎన్నిసార్లు చెక్ చేసుకుంటే అన్ని యుగయుగాల్లో తరతరాలలో మనం ఆయనతో పాటు జీవించగలము. కాబట్టి మన అందరి జీవితాల్లో వారి యొక్క అభివృద్ధి ఎందుకు కలుగుతుందనగా మనలను పరీక్షించటానికే. లోకమంతా కూడా ఒకటై, లోకమంతా కూడా అభివృద్ధి చెందినటువంటి సమయంలో మన మొక్కలమే వ్యాధి బాధలన్నీ అనుభవిస్తున్నటువంటి సమయంలో నిజమైన విశ్వాసం బయటపడుతుంది. హల్లెలూయా. క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు గనక ఆశీర్వదించబడినట్లయితే ఈ భూమి మీద అంతా క్రైస్తవ్యమే ఉంటుంది. దేవుడు అప్పుడు దొంగ ఎవరో దొర ఎవరో తెలీదు. ఎందుకనగా అవిశ్వాసులు ఎవరో విశ్వాసులు ఎవరో తెలియదు. ఎందుకనగా క్రైస్తవంలోనికి వస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అందరూ కుప్పతెప్పలుగా వచ్చేస్తారు, కానీ నిజమైనటువంటి విశ్వాసం ఎవరిదో బయటపడదు. ఎప్పుడు నిజమైన విశ్వాసం బయటపడుతుందంటే, లోకమంతా కూడా ఆశీర్వదించబడుతున్నప్పటికీ, లోకమంతా అభివృద్ధి చెందుతున్నప్పటికీ నీవును నీ కుటుంబం అభివృద్ధి చెందక దేవుడే నాకు నిత్యం శరణమని జీవిస్తున్నటువంటి సమయంలోనే కదా నీ విశ్వాసపు పునాదులు బయటపడేది. మన విశ్వాసపు పునాదులు ఎప్పుడు బయటపడతాయి అంటే, అందరి జీవితాలతో మన జీవితం ఉన్నప్పుడు కాదు, వారి జీవితాలకి మన జీవితం వేరే ఉన్నప్పుడే కదా మనది ఒక విశ్వాసపు జీవితం బయటపడేది. కాబట్టి దేవుడు మనలను పరీక్షించాలనుకుంటున్నాడు. కానీ ఈ పరీక్షలో మనం నెగ్గుతామా లేదా అనేది చివరిలో మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు వారిని అందరినీ అభివృద్ధి పరచడానికి గల కారణం ఒకటే, మనలను పరీక్షిస్తున్నాడు. నువ్వు వ్యాధిలో బాధలో ఉండగలుగుతావా అని. ఎందుకనగా పరలోకంలో యుగయుగాలు తరతరాలు జీవిస్తాము కదా, అక్కడ ధనం ఉండదు. మళ్ళీ ఇక్కడ నువ్వు ధనం లేకుండా జీవించగలిగితేనే కదా అక్కడ జీవించగలిగేది. హల్లెలూయా. ఇక్కడ నీకు ధనం లేదండి, నీకు ధనం దేవుడు ఇవ్వలేదు. ఇక్కడ నువ్వు జీవించగలిగితేనే కదా అక్కడ జీవించగలిగేది. నువ్వు ఇక్కడ నీకు బాగా ధనం ఇచ్చేసిన తర్వాత పరలోకానికి తీసుకువెళ్ళినటువంటి తర్వాత అయ్యో నా ధనము అని పిచ్చెక్కిపోతారు అందరూ. కాబట్టి ఇక్కడే నీకు దాని మీద పిచ్చి లేదనుకోండి, ధనము సంపాదించాలని ధనము వెంబడి తిరగాలని ఇక్కడే నీకు దాని మీద ఆశ లేనప్పుడు
అక్కడ ఎలాగో ఉండదు కాబట్టి నీకు అలవాటు అవుతుంది. అదే దేవుడు నీకు ఇక్కడ నీకు కావాల్సిన అన్ని అడిగిన అన్ని ఇచ్చుకుంటూ వెళ్తే పరలోకానికి వెళ్ళినప్పుడు ఎలాగో జీవించగలవు? ఇంతమంది మనం అందరం కూడా నాన్ వెజ్ తింటాం. ఒక నెల రోజులు మీరు నాన్ వెజ్ తినకుండా ఉండగలుగుతారా? ఒక సంవత్సరం ఉండగలుగుతారా? కనీసం ఒక 10 రోజులు కూడా ఉండలేము. అలాంటిది మళ్ళీ దేవుడు కూడా చెక్ చేసుకోవాలి కదా, వీళ్ళకి ధనాన్ని ఇస్తే వీళ్ళు జీవించగలుగుతారా, జీవించలేరా? ఇక్కడ ధనం లేనప్పుడు వారు నా నామాన్ని మహిమపరిచారు కాబట్టి పరలోకంలో కూడా వారికి ధనం ఉండదు కాబట్టి అక్కడ కూడా నన్ను మహిమపరుస్తారని దేవుడు పరీక్షించాలా వద్దా? పరీక్షించుకోకుండా మనం ఎవ్వరం కూడా మన జీవితాల్లో ముందుకు కొనసాగలేం. అలాగే దేవుడు కూడా ఇలానే చెప్తున్నాడు, దేవునికండి కలుపు మొక్కలు వద్దు. ఆయనకి కలుపు మొక్కలు అనగా ఒక పంట వేసి ఉన్నాడు, ఆ పంట అభివృద్ధి చెందుతుందని ఆ యొక్క పంట వేయినప్పటికీ కూడా కొన్ని కలుపు మొక్కలు పెరుగుతాయి. దేన్ని చూసి పెరుగుతాయి అవి? ఓ పక్కన పంట వేసి ఉన్నప్పుడు ఆ పంటలో నుండి వచ్చుచున్నటువంటి యొక్క ఫలములను లేదా యొక్క వృక్షాలను ఆ యొక్క వాటిని చూసి కలుపు మొక్కలు వాటంతట వాటే పెరుగుతాయి, విత్తనాలు వేయకపోయినప్పటికీ. కాబట్టి దేవుడు అలాంటివి కాదు, ఎదుటి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారని రక్షణలోకి వచ్చేటువంటి విశ్వాసులు ఆయనకి వద్దు, కలుపు మొక్కలు ఆయనకు వద్దండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడును. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి 29వ వచనం చదవనండి డైరెక్ట్గా. అందుకు అతడు వద్దు, గురుగులను పెరుకుచుండగా వారితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనియ్యుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదురనను. చాలండి. గురుగులతో మంచి గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిచాయి. అయితే ఆ గురుగులను మాత్రం ఆ యొక్క వ్యక్తి తీసివేయట్లేదు. వాటిని తీసివేయటానికి ఒక సమయం ఉంది, అదే తీర్పు దినం. ఆ తీర్పు దినం వరకు కూడా వారిని ఏమి చేయను, వాటితో పాటే పెరగనిస్తాను. కానీ తీర్పు దినాన్న మాత్రం వాటిని అన్నీ కూడా కట్టేసి అగ్నిలో కాల్చివేస్తాను, మంచిగా ఉన్నటువంటి గోధుమలన్నీ కూడా నాతో ఉంచుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఇలాగే మన జీవితాల్లో కూడా రక్షణలోకి వచ్చేది అభివృద్ధిని చూసి, ఎదుటివారి అభివృద్ధిని చూసి వచ్చేటువంటి కలుపు మొక్కలు ఆయనకి కావద్దండి, ఆయనకి రాదు, ఆయనకి వద్దు. కానీ నిత్యం ఆయనతో పాటు యుగయుగాల్లో తరతరాలు జీవించాలని లోకమంతటా కూడా ఒకటై కరువులో, బాధలో, లేమిలో కూడా ఆయనను స్తుతించేటువంటి గోధుమలే ఆయనకు కావాలన్నమాట. ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, బయట కూడా ఎంతో గడ్డి మొలుస్తుంది, కానీ వాటికి విలువ లేదు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి ఒక పుష్పం ఉందని, దానిని కొడుపుల్ పుష్పం అని అంటారు, కడుపుల్ పుష్పం అంటారు. ఇది ఎడారిలో పెరిగేటువంటి క్యాక్టస్ అనగా తెలుగులో దీన్ని బ్రహ్మజముడు అనేటువంటి ఒక జాతికి చెందినటువంటి చెట్టు. శ్రీలంకలో మొలుస్తుంది. కొన్ని సంవత్సరాలకు ఒక పుష్పాన్ని ఇస్తుందంట. దాని యొక్క విలువ కోట్లే, లక్షలు కూడా కాదండి, కోట్లు. కానీ మనం బయట నివసిస్తున్న బయట గడ్డికి మాత్రం ఆ విలువ లేదు. ఎందుకు లేదు? ఇవి ప్రత్యేకించబడినవి. ఇవి ఎక్కడ పడితే అక్కడ పెరగగలవు, అభివృద్ధిని చూసి పెరగగలవు. కానీ ఎడారిలో మొలిపించేటువంటి పుష్పాలు ఆయనకు కావాలి. ఎడారిగా ఉన్నటువంటి నీ జీవితంలో నిత్యం ఆయనను స్తుతించేటువంటి విశ్వాసులు ఆయనకు కావాలి. కానీ లోకంలో లోకాశలకు పడిపోయి లోకంలో ఉన్నటువంటి ధనం వైపు చూసేటువంటి విశ్వాసులు ఆయనకి వద్దండి. ఎవరు విలువగలవారిగా ఎంచబడతారంటే ఎడారిలో పుష్పించేటువంటి పుష్పాలు మాత్రమే విలువగా కొల్చబడతాయి. అదే రీతిగా మన ఎడారిలాగా ఉన్నటువంటి మన జీవితాలు ఎప్పుడు పుష్పించబడతాయి అంటే ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను గణపరిచినప్పుడు. ఎడారిలుగా ఉన్నటువంటి మన జీవితాలన్నీ కూడా ఒక విలువ పట్టినటువంటి ఒక
గొప్ప పుష్పంగా ఎంచబడతాయి. కాబట్టి వీరందరికీ ఎందుకు అభివృద్ధి కలుగుతుందనగా, మొదటిది వారు నిత్యము నాశనం అయిపోవటానికి వారు గడ్డి వలె చిగురుస్తున్నారు. రెండవది ఎందుకు వారు అభివృద్ధి కలుగుతుంది వారి జీవితాల్లో అనగా, ఈ భక్తిహీనులు మాత్రం భక్తి పరులతో పరిశీలన చేసినప్పుడు పరీక్షలో ఎవరు నెగ్గుతారో, ఎవరిది నిజమైనటువంటి విశ్వాసమో దేవుడు రుజువుపరుచుకోవటానికి, దేవుడు తెలుసుకోవటానికి మనందరికీ కూడా పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు వరకు ఎందుకు వారు అభివృద్ధి పొందారో మనం ఆలోచన చేశాం. కానీ మన జీవితాలు ఇలాగే ఉంటాయా? ఇప్పుడు వరకు మనకి ఆదరణ కలిగేటువంటి మాటలు దేవుడు మాట్లాడి ఉన్నాడు. కానీ మన జీవితాలు ఇలాగనే కొనసాగితే మళ్ళీ మన పిల్లల జీవితం ఎలా? కాబట్టి దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదండి. నీతో యుగయుగాలు లేదా నీతో గంటలు గంటల తరబడి స్తోత్రాలు చెప్పించుకొని, నీతో గంటలు గంటల తరబడి ప్రార్థనలు చేయించుకొని నిన్ను వదిలేసే దేవుడు మాత్రం కాదు. ఆయనకు ఒక పేరుంది, అన్యాయస్తుడు కాదు. మన దేవుడు అన్యాయస్తుడు కానే కాదండి. నీతో ఇన్ని రోజులు ఇన్ని ఉపవాసాలు చేయించుకొని భక్తిహీనులకు అభివృద్ధి కలుగుతున్నప్పటికీ పరలోకంలో నీకు అభివృద్ధి కలుగజేస్తానని ఈ భూమి మీద విడిచిపెట్టేటువంటి దేవుడు మాత్రం కాదండి. అన్యాయస్తుడైనటువంటి దేవుడు మన దేవుడు కానే కాదు. కీర్తనలు 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమనై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ భూమి మీద అండి దేవుడు అన్యాయస్తుడు కాడు. నీ జీవితాలు మేలు చేయక మానడు. నీవు గనుక యథార్థవంతుడు అయితే పరలోకము ఫలితమే కానీ ఈ భూమి మీద కూడా ఏ మేలు నీకు చేయక మానడు. కాకపోతే నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నది ఏంటంటే, అన్యులకు మనకి మాత్రం ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈ భూమి మీద కూడా మనకి దేవుడు మేళ్ళను ఇస్తాడు, కానీ వాళ్ళకి మనకి మాత్రం ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది అనగా, ఇప్పుడు ఈ 2 బాటిళ్ళు ఉన్నాయండి. ఈ ఒక ఒకటే మార్గం ఉంది. ఈ మార్గంకి ఇద్దరికి ఒక్కొక్క గేట్ ఉంది. ఇతను అన్యుడు లేకపోతే ఇతను భక్తిహీనుడు అనమాట. ఇతనికి మాత్రం ముందుగానే ద్వారం తెరవబడింది. కానీ మార్గం ఉంది, కానీ అది సరైనటువంటి మార్గం కాదు. మరి కొంత దూరం వెళ్తే కాలువ ఉంది. ఇతనికి ముందుగానే మార్గం తెరవబడింది. ఇతను కొద్ది దూరం మట్టుకు ప్రయాణించగలడు, కానీ సగంలో ఆగిపోతాడు. కానీ ఇతనికి ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియట్లేదు. ఎందుకనగా ఇతడు నడిచి వెళ్ళేటువంటి మార్గము మంచిగా లేదు. కుక్కలు నక్కలు అన్నీ వస్తాయి, రాళ్ళు ముళ్ళులు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ మార్గాన్ని తీసేసి సరైనటువంటి రోడ్డు వేస్తాను. మధ్యలో కాలువ ఉంది, ఆ కాలువను అతను దాటలేడు. కాబట్టి కాలువను దాటుటకు ఒక వంతెన నేను తయారు చేస్తున్నాను. కాబట్టి దాని కొరకు ఆలస్యం అవుతుంది అని దేవుడు మన పట్ల ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇదేది మనము గుర్తెరగక అన్యాయస్తుడు లేదా అన్యుడికి లేదా భక్తిహీనుడికి మాత్రం ముందుగానే మార్గం తెరవబడిందని ఆలోచిస్తాం. కానీ అతను వెళ్ళేటువంటి మార్గం ఎంత దూరం వెళ్తుందో ఆయనకే తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో ఆయనకే తెలియదు. కానీ మన దేవుడు మాత్రం మనం జీవించినంత కాలము కూడా మనం జీవితం సుఖశాంతముగా గడవాలని ఆలస్యం చేస్తున్నాడు. ఎక్కడ కూడా ఒక్కసారి నిన్ను ఆశీర్వదిస్తే తిరిగి మరొకసారి వెనక్కు చూసుకోకుండా ఉండుట కొరకు అలాగూ నీకు మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇలాగే యోసేపు కూడా అన్నదమ్ములతో ఉన్నప్పుడు వారి అన్నదమ్ములందరూ కూడా మంచి జీవితాన్ని జీవించారు. యోసేపు మాత్రం ఒక జైల్లో ఒక పనివాడిగా పనిచేస్తున్నాడు. కానీ అతని నమ్మకాన్ని కోల్పోలేదు. ఒక్కసారి యోసేపును గనుక దేవుడు దీవించినప్పుడు తిరిగి వెనక్కు చూసుకోలేదు. అలాగే దానియేలు జీవితంలో కూడా అతను చెరకు కొనిపోయినప్పుడు చెరలో ఈ చెర పరిస్థితి ఏమిటి అని ఇలాగ ఆలోచిస్తూ దిక్కిస్తున్నాడు, కానీ దేవుడి మీద నిందలు వేయలేదు. కానీ ఒక్కసారి దానియేలును దీవిస్తే తిరిగి దానియేలు వెనక్కి చూసుకోలేదు. అలాగే దావీదు జీవితం కూడా, దావీదును అభిషేకించినటువంటి తర్వాత సుమారు రాజు అవ్వటానికి 15 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఈ 15 సంవత్సరాలు కూడా కొండల్లో గుహల్లో దాగి ఉంటూ ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లించాడు. కానీ ఒక్కసారి దావీదు రాజైనటువంటి తర్వాత దావీదుని కాదు, కానీ దావీదు వంశాన్నే దేవుడు ఆశీర్వదించాడు.
దావీదు మళ్ళీ వెనక్కి ఎప్పుడు తిరిగి చూసుకోలేదు. కానీ సౌలు కంటే దావీదుకు ఆలస్యమైంది, యోసేపుకు తన అన్నదమ్ముల కంటే ఆలస్యమైంది, దానియేలుకు ఇశ్రాయేలు ప్రజల కంటే ఆలస్యమైంది. ఎందుకు ఇలాగ ఆలస్యమైంది అనగా, దేవుడు ఒక్కసారి దీవిస్తే ఆ ఆశీర్వాదం ఏ మనుషుడు కూడా ఆపలేనిదై ఉండాలి. అందుకని దేవుడు మన పట్ల ఆలస్యము చేయుచున్నాడు, కానీ మరే ఉద్దేశము కాదండి. మన జీవితాల్లో ఆలస్యమైంది అనగా దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు మనకు ఒక చక్కటి మార్గాన్ని తెరవ చేస్తున్నాడు. దేవుడు ద్వారం తెరిస్తే ఏ నరుడు కూడా మూయజాలకుండా ఉండాలి. నీకు ఒక దేవుడు బిజినెస్ పెట్టించి నిన్ను అభివృద్ధి పరిస్తే ఎన్ని కరోనాలైనా రాని నీ బిజినెస్ లాస్ రావద్దు. నీకు దేవుడు ఒక జాబును అనుగ్రహిస్తే ఎంతమందిని తీసివేసినా నిన్ను తీసివేయద్దు. నీకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు రావాలి, కానీ నిన్ను తీసేటువంటి పరిస్థితి ఆశీర్వాదం, అలాంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలనుకోవట్లేదు. నీకు తీసేటువంటి ఆశీర్వాదం, నేను ఉన్నత స్థాయిలోకి ఇచ్చేటువంటి ఒక మంచి జాబ్ కోసం నీ పట్ల ఆలస్యం చేయుచున్నాడు, కానీ నిన్నేదో ఆలస్యం చేసి నిన్ను దుఃఖపరచాలనేటువంటి దేవుని ఉద్దేశం కాదండి. కాబట్టి ఆసాపు ఇలాగో ఆలోచించినప్పుడు దేవుడు వీటన్నిటిని కూడా అతనికి బయలుపరుస్తూ సమాధానాన్ని ఇస్తున్నాడు. అయితే ఇందాక మొదట్లో మిమ్మల్ని అడిగాను ఎంతమందికి ప్రశ్న ఉందని, కానీ ఇలాంటి ప్రశ్నలు అనేటువంటిది ఆసాపు కలిగినటువంటి తర్వాత అతను ఎలాగో ప్రతిస్పందిస్తున్నాడో చదువుకుందామండి. 21వ వచనము నుండి 73వ కీర్తన 21వ వచనం నుండి చదువుకుందాము. నా హృదయము మస్తరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. చాలండి. ఇందాక మనం చదివినటువంటి 73వ కీర్తన 2వ వచనంలో, నా కాలు కొంచెమే జారాను, నేను పడిపోవుటకు సిద్ధముగా ఉన్నాను, నా విశ్వాస యాత్రలో నేను కృంగిపోయి ఉన్నాను, లేదా పడిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని 2వ వచనంలో చెప్పాడు. ఇదే ఈ యొక్క 21వ వచనంలో చెప్తున్నాడు, నా హృదయం మత్సరపడెను. 22వ వచనంలో, నేను తెలివి లేని వాడనైతిని, నీ సన్నిధిలో మృగము వంటిగా ప్రవర్తించి తిని అని ఆసాపు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం ఆసాపుకి ఇచ్చాడు. రక్షణ ఇవ్వటమే కాదు, కానీ తన యొక్క సన్నిధిలో ఆలయంలో పనిచేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆసాపుకి ఇచ్చాడు. ఇశ్రాయేలులు ఎంత పెద్ద అభివృద్ధి చెందిన వారైనప్పటికీ వారి పాపాలు క్షమించబడుటకు యాజకుల దగ్గరకు వచ్చి నమస్కారం చేసి వారి యొక్క బలిని అప్పగించాలి. కాబట్టి ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని, ఆయన సన్నిధిలో ఉండేటువంటి భాగ్యాన్ని ఆసాపుకి ఇచ్చాడు. కానీ ఆసాపు మాత్రం దేవుని పట్ల అపనమ్మకం కలిగి ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలు మనకు కలిగినాయంటే మన జీవితాల్లో దేవుని పట్ల అపనమ్మకం కలిగి ఉన్నామని, దేవుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసము లేని వారమై ఉన్నామని దీనికి అర్థం అన్నమాట. భక్తిహీనులను చూసి మనం అసూయపడుతున్నాము, భక్తిహీనుల యొక్క అభివృద్ధిని చూసి మనం మత్సరపడుతున్నామంటే దేవుని పట్ల మనకు నమ్మకము లేక దేవునిని మనము అనుమానించినట్టు. కాబట్టి ఇదే ఆసాపు గ్రహించి, అయ్యా నేను తప్పు చేశాను, నీ సన్నిధిలో ఒక మృగంలాగా ఆలోచించాను, ఒక పశుప్రాయుడిలాగా ఆలోచించాను, తెలివిలేని వాడిగా ఆలోచించాను, ఇంతగా నన్ను ఒక ఉన్నత స్థాయిలోకి ఇచ్చి రక్షణను గురించి ఇలాగ నడిపిస్తున్నావే, కానీ అయినప్పటికీ భక్తిహీనుల యొక్క క్షేమము చూసి నేను మత్సరపడుతున్నాను. అయ్యా నన్ను క్షమించు, నా విశ్వాస యాత్రలో నా కాలు జారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది, నా విశ్వాసపు యాత్రలో త్రొట్టిల్లేటువంటి పరిస్థితి నాకు వచ్చిందయ్యా, నీ సన్నిధిలో అసలు ఇలాగ ఆలోచించొద్దు, నీ మీద నాకు అపనమ్మకం కలగొద్దు, నీ మీద అవిశ్వాసం నాకు రావద్దు, కానీ ఒక మృగంలాగా నేను ఆలోచించాను, నీ మీద ఇలాంటి అపనమ్మకం అనేది నాకు ఉండొద్దయ్యా, కానీ నన్ను క్షమించు ప్రభువా అని 23వ వచనంలో చెప్తున్నాడు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ దేవా నా కుడి చెయ్యి మాత్రం నువ్వు వదిలిపెట్టట్లేదు, నాతో పాటు నువ్వు నడుస్తున్నావయ్యా అని చెప్తూ 25వ వచనంలో చెప్తాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకున్నగా లోకములో నేదియు నాకు అక్కర కాదయ్యా. ఈ పాట పాడుకుందామని మనం అందరం కూడా. ఆకాశమందు నీవు తాకుండగా
లోకములో దేనినైనా ఆశించను. ఈ లోకములో దేనినైనా ఆశించను. ఆకాశమందు నీవు నాకుండగా లోకములో దేనినైనా ఆశించను. ఈ లోకములో దేనినైనా ఆశించను. నాది కాని ఈ లోకం నాకెందుకాశ, నాది పరలోకం అదే నా ఆశ. నాది కాని ఈ లోకం నాకెందుకాశ, నాది పరలోకం అదే నా ఆశ. ఆకాశమందు నీవు నాకుండగా లోకములో దేనినైనా ఆశించను. ఈ లోకములో ఆశించను. ప్రేమించిన నీవే నా యేసయ్యా, శిక్షించిన నీవే నా యేసయ్యా. ప్రేమించిన నీవే నా యేసయ్యా, శిక్షించిన నీవే నా యేసయ్యా. నా దిక్కు నీవే నా యేసయ్యా, నా ఎడలా నీ చిత్తము నెరవేర్చుము. నా దిక్కు నీవే నా యేసయ్యా, నా ఎడలా నీ చిత్తము నెరవేర్చుము. ఆకాశమందు నీవు నాకుండగా లోకములో దేనినైనా ఆశించను. ఈ లోకములో దేనినైనా ఆశించను. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఎలాగో ఆలోచించాలంటే 13వ వచనం వరకు లేదా 21వ వచనం వరకు ఆలోచించినటువంటి రీతిగా ఆసాపు ఆ రీతిగా మనము ఆలోచనలు చేయొద్దు. కానీ 22వ వచనం నుండి అసలైనటువంటి విశ్వాసకుడుగా ఆసాపు ఎలాగ ఆలోచించాడో మనం అలాగ ఆలోచించాలండి. ఆసాపు తన తప్పును తాను తెలుసుకొని ఇలాగ ఆలోచించటం నా తప్పయ్యా, అసలు నిన్ను అనుమానించటం ఏంటిది, ఒక మట్టి పాత్రను నన్ను ఇలాగో వాడుకుంటూ నీ సన్నిధిలో నిలిపావు, ఇంత అల్పుడనైనటువంటి నేను ఈ రీతిగా వాడబడుతున్నానంటే నీ కృప, కానీ నీ మీద అనుమానించటం ఏంటిది, భక్తిహీనులకు భక్తిపరులకు పొంతనేమిటయ్యా, వారిని చూసి నేను అసూయపడటం ఏంటిది, అసలు నా జీవితంలో నన్ను చూసుకొని నేను వారి జీవితాన్ని చూసి నేను బాధపడాలి, దుఃఖపడాలి, వారికి కలగబోయేటువంటి శ్రమను గురించి నీ యొద్ద ప్రార్థన చేయాలి, కానీ వారు పొందుతున్నటువంటి అభివృద్ధిని చూసి నేను అసూయపడటం ఏంటయ్యా, నిజముగా నేను మృగము వంటిగా, ఒక మృగం అంటే ఒక ఏ జంతువు అయినా, ఇక జంతువు పేరు రాయలేదు, ఎందుకంటే అన్ని జంతువులాగా నేను ఆలోచించాను, ఒక కుక్కలాగా నక్కలాగా, అసలు జంతువు పేరెత్తుట కూడా నీ సన్నిధిలో అర్హుడని కాను కదా, అలాగ ఆలోచించాను, నా తప్పు నేను తెలుసుకుంటున్నానయ్యా అని చెప్తూ 26వ వచనం చెప్తాడు. నా శరీరము నా హృదయమును క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నా శరీరము నా యొక్క పరిస్థితులన్నీ క్షీణించిపోయినా అయ్యా నువ్వు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నావు, నాకు ఇక ఈ లోకంలో ఏది వద్దని ఇప్పుడు ఆసాపు నిజమైనటువంటి విశ్వాసకుడుగా, ఒక నిజమైనటువంటి భక్తిపరుడుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇలాగూ జీవించేటువంటి జీవితం మనకు కావాలండి. దేవుని మీద ప్రశ్నలు లేవనెత్తేటువంటి జీవితం మనకు వద్దు. ఇప్పటి వరకు ఆలోచించి ఉండవచ్చు, కానీ ఇక నుండి వర్తమానము నుండి దేవుడు మనకు బోధించుచున్నది ఏమిటనగా, దేవునికి ఆవగించేంత అవిశ్వాసం కూడా నచ్చదండి, ఇంత అవిశ్వాసం కూడా నచ్చదు. కాబట్టి అవిశ్వాసముగా మన జీవితంలో ఎన్నడూ ఉండొద్దు. మేలు జరిగిన ఆయన మహిమ కొరికే, కీడు జరిగిన ఆయన మహిమ కొరికే అని మన జీవితాన్ని కొనసాగించాలే కానీ ఆయన మీద నిందలెత్తటాలు, ఎదుటి వారిని చూసి అసూయపడటాలు,
ఎదుటివారు పొందుతున్నటువంటి అభివృద్ధిని చూసి మనం ఎన్నడూ కూడా కంపారిజన్ అనేది అసలు చేసుకోవద్దని ఆసాపు భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు. నా హృదయము, నా శరీరము అన్నీ క్షీణించిపోయినా దేవా, నీవు నాకు ఆశ్రయమై దుర్గమై ఉన్నావు, ఆకాశమందు నువ్వు నాకున్నావు, నీ లోకంలో నాకేది నాకొద్దయా అని ఆసాపు భక్తుడు చెప్తున్నాడు. 28వ వచనము, నాకైతే దేవుని పొందు ధన్యకరము. నేను దేవుని పొందుకొనుట నాకు ధన్యకరము. మేళ్లను అనుభవించిన, కీడను అనుభవించిన, దేవుని నమ్ముకొనుటయే నాకు ధన్యకరము అని ఆసాపు భక్తుడు చెప్తున్నాడు. అసలు ఇలాంటి వర్తమానం లేదా ప్రత్యక్షతలో దేవుడు అందరికీ ఇవ్వడు. ఎందుకనగా ఇది విని తర్వాత అయినా విశ్వాసంలో నిలకడగా ఉంటారు. కానీ ఈ మాటలు ఏవీ వినకుండా విశ్వాసంలో నిలకడగా ఉండేదే నిజమైన విశ్వాసం అన్నమాట. ఆల్రెడీ మీరందరూ కూడా విశ్వాసంలో స్థిరముగా ఉన్నారు కాబట్టి దేవుడు ఈ వర్తమానాన్ని ఇచ్చి ఉండవచ్చు. కానీ అల్పమైనటువంటి విశ్వాసులు కనుక ఉన్నట్లయితే ఈ వర్తమానం వినినటువంటి తర్వాత నుండి దేవునికి విశ్వాసంగా ఉండొచ్చు. కానీ అలాంటి విశ్వాసులు కూడా ఆయనకు అవసరం లేదండి. ఈ వర్తమానం విని తర్వాత మార్పు పొందేవారు కూడా ఆయనకి వద్దు. ఎలాంటి వారు కావాలంటే ఎవరు ప్రోత్సహించినటువంటి సమయంలో, ఎవరు ఏది కూడా చెప్పనటువంటి సమయంలో నీకు నువ్వే నిర్ణయించుకొని దేవుడే నాకు దిక్కు అనేటువంటి నిర్ణయించుకునేటువంటి విశ్వాసులు ఆయనకు కావాలి. కాబట్టి మన జీవితాల్లో ఇలాగ కొనసాగుతున్నాయి అంటే ఆయన కృపనే. మనం దేన్ని చూసి ఆనందపడాలి, సంతోషపడాలంటే మనకు అనుగ్రహించేటువంటి పరలోకము గురించి, ఆయన మహిమలో మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు. దానిని గురించి మనం సంతోషపడాలి. కానీ భూమి మీద ఉన్నటువంటి అక్కరలను చూసి, అసూయలను చూసి ఎన్నడూ కూడా దుఃఖపడొద్దు. ఇక నుండి మనకి ఎవరికైనా ఇలాంటి ఆసాపులాగా డౌట్ వచ్చినప్పుడు ఆసాపు క్షమించుకున్నట్టుగా, పశ్చాత్తాపడ్డట్టుగా, అయ్యా నీ మీద నేను అపనమ్మకం కలిగి ఉన్నాను, ఒక మృగంలాగా ఆలోచిస్తున్నాను, అసలు నీ మీద నేను ప్రశ్న వేయటం ఏంటి, నీ మీద అనుమానించటం ఏంటి, నన్ను క్షమించని ఇక నుండి మన జీవితాల్లో అందరం కూడా ముందుకు కొనసాగుతూ దేవుని నామాన్ని మహిమపరచాలని మీకందరికీ కూడా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఆమేన్.